అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందా మీకు? అదేనండి, రామచంద్రుని అయోధ్య అక్షతలు అందుకున్నారా? వీటిని ఏం చెయ్యాలి అనేగా మీ సందేహం. ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్లలేం గనక అయోధ్య రామయ్య సూచించిన మార్గమేంటంటే తన అక్షతల ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు రాబోతున్నాయి. ఈ అక్షతలు మన పూజా మందిరంలో జనవరి 22 సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించాలి. జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అంతా తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామ ప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు. అక్షతలు రానివారు చింతించకండి. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకుల నుంచి మాత్రమే మన వరకు రాకపోయుండొచ్చు. కానీ రామ ప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియ భక్తులెవరో రామయ్యకు తెలియదంటారా? అక్షతలు రావడం కాదు ముఖ్యం, రామయ్య తండ్రి రాజ్యస్థాపన కోసం ఎదురు చూస్తూ స్వాగత సుమాంజలికి సిద్ధం కావడం మనకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి భోగి పండుగ రోజు వ్లాగ్ అనేది పెడుతున్నాను. ఇంకా ఈ పండగ సందడి ఎలా ఉందో మా ఇంట్లో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి మేము నైట్ ఇలా గొబ్బెమ్మలు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్ భోగి పండుగ రోజు. అలానే భోగి పండుగ రోజు కూడా రాత్రి ఈ విధంగానే వేసుకుంటా. నెక్స్ట్ డే సంక్రాంతి రోజుకి ఇలా నైట్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా పొద్దున్నే మనకు లేవగానే తొందరగా ముగ్గు వేసి ఇలా గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. గొబ్బెమ్మల్ని నేను ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మా అమ్మాయి వచ్చేసి పసుపు కుంకుమలతో అలంకరణిస్తుందన్నమాట, ముగ్గు పొడితో ముగ్గు వేసి. ఇంకా చూసారు కదా మా పెద్దమ్మాయి పండుగ మొత్తం ఏమైనా చేసిందనమాట మా ఇంట్లో. ఇంకా ముగ్గు వేయడం కాటి నుంచి గొబ్బెమ్మలకి రెడీ చేయడం అంతా ఈమెనే. ఇంకా గొబ్బెమ్మలు వచ్చేసి ఆవు పేడతో చేయాలి ఫ్రెండ్స్. చాలామందికి డౌట్ ఉండొచ్చు, పేడ అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా, ఎద్దులు, వెంపగొడ్లు, దున్నపోతులు ఈ విధంగా ఉంటాయి, ఆవులు అన్నీ ఉంటాయి కాబట్టి చాలామందికి అదొక డౌట్ ఉంటుంది. ఆవు పేడతోనే చేయాలి గొబ్బెమ్మలు వచ్చేసి. నేను ఇక్కడ నవధాన్యాలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ గొబ్బెమ్మలో పెట్టుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఉద్దిన బ్యాళ్ళు వేసుకున్నాను, నెక్స్ట్ అలసందలు, ఈ విధంగా ఒక 5 దినుసులు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పచ్చ పెసులు అన్నమాట, ఇంకా శనగలు, బియ్యము, నెక్స్ట్ జొన్నలు, సద్దలు ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట. మనము కందులు ఏవైనా వేసుకోవచ్చు. ఒక 5 రకాల దినుసులు అయితే వేసుకోవాలి, అంటే ఇవి నవధాన్యాల కింద అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇలా మన ఇంటికి ఎన్నైతే నవధాన్యాలు ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు, ఒక 5 12 ఎన్నైనా వేసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఏమీ లేకుంటే నువ్వులు, బియ్యము, నెక్స్ట్ కందిబ్యాళ్ళు ఇవి ఇలా మన ఇంట్లో సరుకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే గొబ్బెమ్మలు ఉట్టిగా పెట్టకూడదు, ఏవో ఒకటి ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 రకాల ధాన్యాలు కలిపి పెట్టాలి. ఇంకా అందులో ఇక్కడ నేను రేగి పళ్ళు కూడా వేసానమాట. మా ఆయనకి చెప్పాను రేగి పళ్ళు తీసుకురా, ఆవు పేడ తీసుకురా అని చెప్పింటే ఇలా తీసుకొచ్చాడు. అన్నీ నేను భోగి పండుగ రోజు నైట్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ భోగి పండుగ, నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీలో ఒక చాటాలో పెట్టుకొని అందులో ముగ్గు పొడితో రెడీ చేసేసి బొట్లు పెట్టేసి ఇలా అన్ని నవధాన్యాలు ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా మార్నింగ్కి ఇలా ఒక చాట అయితే రెడీ చేశాను. గొబ్బెమ్మలు వచ్చేసి ఒక్కొక్క కుండకి ఒక 3 ఇలా చేశాను అనమాట పిడికెలతో. ఒక కుండకు వచ్చేసి ఈ విధంగా 3 పెట్టాను. మిడియల్ ముగ్గులో పెట్టేదానికి ఒకటి 5 గొబ్బెమ్మలు పెట్టాను అనమాట. చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక చిన్న మూత కూడా వేసుకోవాలి కుండ మీద మూయడానికి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే మా కూతురు షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పొద్దున్నే లేసాను పండుగ రోజైతే 5:30కే లేచి వాటర్ అంతా నింపేసి ఇంట్లో ఖాళీ అయిపోయింటే అంటే రగ్గులు అవి ఇవి పిండాను అనమాట భోగి పండుగ ముందు రోజు. మొత్తానికి ఇంకా పొద్దున 5:30కే లేచి వాటర్ పట్టేశాను. ఇంకా నేను మా ఆయన వచ్చేసి 6:30 7 గంటలప్పుడు అలా నిద్ర వచ్చింది వాటర్ అయిపోయిన తర్వాత పట్టుకొని అలా పడుకున్నాను అనమాట. పడుకొని 7:30కి అలా లేచానమాట. లేయగానే ముగ్గేసేసింది ఆమె. చూసారు కదా చాలా బాగా వేసింది. ఇంకా పోనీలే వేసింది కదా, నేను వేసినా ఇంత బాగా వేసేదాన్ని కాదేమో అన్నట్లు. ఆమె వేసినా కూడా మా అమ్మాయి ఇంకా ఏం పట్టించుకోలేదు, ఏం తిట్టలేదు, పండుగ రోజు ఏముందిలే అని.
ఎవరు వేస్తానేం చెప్పండి, ముగ్గేయడం ఇంపార్టెంట్ కానీ ఇంకా అమ్మాయి నన్ను లేపకుండా వేయడమే పెద్ద గనికారం అనమాట. సరే సింపుల్గా అయినా ఎంత ముద్దుగా వేసిందో అసలు. ఫస్ట్ టైం మా అమ్మాయి అంటే ముగ్గులు డైలీ వేపిస్తూ ఉంటాను, అలవాటు కావాలి ఆడపిల్లకి అని చెప్పేసి. కాకపోతే పండుగ రోజు కూడా వేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చూసారు కదా మా అమ్మాయి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే గొబ్బెమ్మల్లో నవధాన్యాలు వేసేసి ఇలా క్లోజ్ చేయాలన్నమాట. మూతలు చిన్నవి చేశాను కదా, అవి అలా మూతలు ముచ్చేసి ముగ్గు మీద పెట్టాలి. చూసారు కదా ముగ్గు ఎంత క్యూట్గా వేసిందో. మరి పక్కన డిజైన్ కూడా తనే వేసింది, అవతల యువతల. రోజు ఇలానే మా ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది అనమాట మా అమ్మాయి, పెద్ద అమ్మాయి. ఇంకా ఇంకా సరిగ్గా ప్రాక్టీస్ కావాలి, కాకపోతే పర్లేదు అనిపిస్తుంది. తను పనిలో అయితే బాగా హుషారు ఉంది ఫ్రెండ్స్. అన్ని విషయాల్లో చదువులో కూడా బాగా శ్రద్ధగా చదువుకుంటుంది. ఇంట్లో కూడా పని కూడా ఏ చెప్పినా నాకు ఎదురు మాట్లాడదనమాట. అన్నిట్లో హెల్ప్ అవుతుంది నా పెద్ద కూతురు. ఇంకా చిన్నమ్మాయి కూడా వాళ్ళ అక్క చూసి చేస్తూ ఉంటుంది కాబట్టి ఈమె కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట, మా చిన్న దీక్షిత. ఇంకా మా పిల్లలు కొంతమంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోలు ఉన్నారు, చూసేయండి. ఈ వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చాలా క్యూట్గా వేసింది కదా ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మాయి ఇంత క్యూట్గా వేస్తుంది అనుకోలేదు. కొద్దిగా అటు ఇటు ఉందనుకోండి, అయినా డిజైన్ ఏ విధంగా వేయాలో ఆ విధంగా వేసేసింది అనమాట, పర్లేదు. ఇంకా ఇంత చిన్న వయసులో ఇంత బాగా ముగ్గు వేయడం అంటే చాలా గ్రేట్. నేను ఒక 7th 8th క్లాస్లో ఉన్నా నాకు ముగ్గులు వచ్చేవి కాదు, ఇప్పుడు కూడా రావులేండి, ఏదో అలా వేస్తాను అంతే చిన్న చిన్నవి. ఇంకా మా అమ్మాయి చూడండి అసలు గడప కడిగేసి ముగ్గులు పెట్టింది. ఆమెతోనే గొబ్బెమ్మలు పెట్టించి పూలు అన్నీ పెట్టించి దేవునికి పూజ చేయించాను. అంతా ఆ రోజు పని మొత్తం మా పెద్ద పాపనే చేసిందనమాట. పండుగ మొత్తం ఆమెనే చేసింది. చూసారు కదా మా పెద్ద పాప ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్దగా అయిపోయిందో. అసలు అన్ని పనులు నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఈమెను చూసుకొని చిన్న ఆమె కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ముగ్గు చూడండి ఎలా వేసిందో. చూసారా ఊదికడ్డీలు తెచ్చి అక్కడ ఊదికడ్డీలు కూడా పెట్టేసింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మాయి నాకు ఒక పని తగ్గించింది అనమాట. ఇంకా ఆమెనే ముగ్గేయడం, రంగులు వేయడము అంతా తందే క్రియేట్ మొత్తము. ఇంకా ఈ విధంగా గొబ్బెమ్మలది కూడా ఆమెనే పెట్టేసి మొక్కేసి అన్నీ రెడీ చేసేసింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ ఒకే కర్రీలా చేస్తున్నాను. ఇవి కూడా నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే వేసుకుంటానమాట. రొట్టెలోకి అన్ని వెజిటేబుల్స్ ఒక 9 రకాలు అలా చేసి వండేస్తాను. 9 11 లేదంటే ఒక 5 రకాలైనా కలిపి వండుతాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసానమాట. చిక్కుడుకాయ, బీన్స్, క్యాలీఫ్లవరు, గడ్డ, క్యారెట్ అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఈ భోగి పండుగ రోజు మనం కంపల్సరిగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వాడాలన్నమాట ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే నల్ల నువ్వులు. మేమైతే నల్ల నువ్వులు తీసుకుంటాం ప్రతి ఇయర్ కూడా. లేని వాళ్ళు తెల్ల నువ్వులు కూడా తీసుకుంటారు. నేనైతే ఎప్పుడు కూడా నల్ల నువ్వులతో ఈ విధంగా ఇంట్లో అన్నీ వాడుతూ ఉంటాను. ఫస్ట్ అయితే పండుగ రోజు నువ్వుల స్నానం అయితే చేయాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో. ఇంకా పండుగ రోజు అందరూ తల స్నానం చేస్తారు కదా, వాటర్ పెట్టుకున్నాక వేడి వాటర్ అలా నువ్వులు వేసుకొని తల స్నానం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అలా చేయడం ద్వారా మనకు మంచి జరుగుతుందన్నమాట. పండుగ రోజు ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులతోనే ఈరోజు వంటకాలు కూడా చేయాలి. నేను వచ్చేసి ఇలా అన్నీ కలబెట్టిన కూరగాయల వెజిటేబుల్ కర్రీ ప్లస్ నువ్వుల రొట్టెలు అనమాట. ఇవి సద్దలు ఉంటాయి కదండి, సద్దలు పిండితో చేసిన నువ్వుల రొట్టెలు. నువ్వులు వేసి రొట్టెలు కొట్టాలి. ఇలా మేము ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి రోజు నువ్వుల రొట్టెలు అండ్ ఇలా వెజిటేబుల్స్ కర్రీస్ అయితే చేస్తాను పండుగ రోజు ఫ్రెండ్స్. నువ్వుల రొట్టెలు వెజిటేబుల్ కర్రీ కూడా దేవునికి చిన్న అప్పాలు చేసి దేవుని ముందర పెట్టి మేము తర్వాత పెద్ద అప్పాలు చేసుకొని తింటామన్నమాట. ఈ విధంగా మేము పండుగ రోజు టిఫిన్ ఏం చేయము. నువ్వుల రొట్టెలు అండ్ వెజిటేబుల్ కర్రీ పొద్దున దేవునికి పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత మేము తినేస్తాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి భోగి పళ్ళు మా పిల్లలకి వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇంకా నాకైతే అంతగా దీని మీద నాలెడ్జ్ లేదు భోగి పళ్ళు వేయాలని. కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా భోగి పళ్ళు తెచ్చి ఈ విధంగా మా పిల్లలకి
3 సార్లు ఇలా తిప్పేసి భోగిపళ్ళు వేస్తూ ఉంటాను. ఇలా భోగిపళ్ళు వేయడం ద్వారా పిల్లలకి ఎటువంటి దిష్టి అనేది తగలదన్నమాట. ఏ దిష్టి కూడా తగలదంట. ఇలా భోగి పండుగ రోజు ఇలా భోగి పళ్ళు వేస్తూ ఉంటే పిల్లల మీద ఏ దిష్టి తగలదంట అసలుకి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ కూడా లేకున్నా తెప్పించుకొని కొద్దిగైనా మా పిల్లలకి ఇలా 3 చుట్లు తిప్పేసి వేస్తూ ఉంటాను. చూసారు కదా నా ముగ్గురు జాతిరత్నాలు చూడండి. వీళ్ళ ముగ్గురే నా జాతిరత్నాలు. ఈవినింగ్ టైం ఇలా చేస్తున్నాను భోగి పళ్ళతో మా పిల్లలకి. ఫ్రెండ్స్, భోగి పండుగ వ్లాగ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఆయన అయితే ఏ పండుగకి ఇంట్లో ఉండడు, అందుకే ఎప్పుడు కూడా నేను వీడియోలో ఆయన చూపించలేకపోతున్నా. ఇంకా మా వరకు నేను నా పిల్లలు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. చూసారు కదా. సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.